తల్లి ఆజ్ఞ ప్రకారం బాలుడు కావలి కాస్తున్నాడు బయట. ఇంతలో బ్రహ్మ విష్ణువులతో కలిసి పరమేశ్వరుడు నందిపై కైలాసానికి వచ్చాడు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న శివుణ్ణి ఆ బాలుడు ఆపాడు. ఎంత చెప్పినా లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎవ్వరిని లోపలికి పోనివ్వకుండా చూసుకోవడం నా బాధ్యత, కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని బాలుడు ఎంతో మొండిపట్టు పట్టాడు. శివుడు ఎంతగానో ఆ బాలుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. అస్సలు ఆ బాలుడు వినలేదు. దేవతలందరూ కలిసి చెప్పినా సరే ఆ బాలుడు వినలేదు. తనతో యుద్ధం చేసి గెలిచి వెళ్ళమన్నాడు. అమ్మవారి శక్తి కలిగిన ఆ బాలుడిని ఓడించడం ఎవ్వరి తరం కాలేదు. ఆఖరికి మహాదేవుడే యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో మాయ కప్పేసిన క్షణంలో మహాదేవుడు స్వయంగా తన త్రిశూలంతో ఆ బిడ్డ తలను వేరు చేశాడు. అప్పటి వరకు యుద్ధ వాతావరణంలో ఉన్న కైలాసం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అసలు మహాదేవుడైన శివుడే ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. అదే శివుడికి కశ్యపుడు ఇచ్చిన శాపం. ఎంత చెప్పినా సరే తన ప్రవర్తనని మార్చుకోకుండా విరవీగిన సూర్యభగవానుణ్ణి మహాదేవుడు తన త్రిశూలంతో దండించాడు. అది చూసిన కశ్యపుడు శివుణ్ణి శపించాడు. ఒకరోజు నువ్వే స్వయంగా నీ త్రిశూలంతో నీ సొంత బిడ్డనే దండిస్తావుగాక అని శపించాడు. ఆ శాపఫలం వలనే శివుడు బాలుడి తలని వేరు చేశాడు. బయటికి వచ్చిన పార్వతీదేవి నిర్జీవంగా పడి ఉన్న తన బిడ్డను చూసి ఎంతో ఆగ్రహించింది. ఆగ్రహంతో ఊగిపోతున్న అమ్మవారిని, ఆ కాళికామాతని చూసి ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోయాయి. దేవతలందరూ కలిసి అమ్మవారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. జరిగిందంతా అమ్మవారికి వివరించారు. అమ్మవారు కోపంగా శివుడి దగ్గరికి వెళ్ళి, మన సొంత బిడ్డని మీరు ఇలా చేయడం న్యాయమా అని అడిగింది. ఇది ఒక శాప ప్రకారం జరిగిందే కానీ స్వయంగా నేను కావాలని చేయలేదు దేవి అని అమ్మవారిని శాంతింపజేశాడు శివుడు. కారణం ఏదైనా సరే నాకు నా బిడ్డ తిరిగి కావాలని అమ్మవారు ఆజ్ఞాపించింది శివుణ్ణి. దేవతా వైద్యులైన అశ్విని దేవతలను పరమశివుడు పిలిపించాడు. వారు వచ్చి అంతా చూసి, ఇక ఈ శిరస్సు ప్రాణప్రతిష్ఠకు పనిచేయదని మరొక శిరస్సు తెచ్చిపెట్టి ఈ బిడ్డకి ప్రాణం పోయొచ్చు అని చెప్తారు. ఉత్తరం వైపు పడుకున్న ప్రాణి తలను తీసుకురమ్మని గణాలను మహాదేవుడు పంపిస్తాడు. గణాలు గజాసురుని తలను తీసుకుని వస్తారు. ఆ గజాసురుడి తలనే ఈ బాలుడికి అమరుస్తారు. అలా ఆ బాలుడు గణేశుడిగా రూపాంతరం చెందాడు. కొత్తగా ప్రాణం పోసుకున్న వినాయకుడు అమ్మని హత్తుకున్నాడు. ఇలా వినాయకుడి ఆవిర్భావానికి మూషికాసురుడి వరం, కశ్యపుడి శాపం, గజాసురుడి ఆఖరి కోరిక కారణమయ్యాయి. ఈ వీడియో ఫస్ట్ పార్ట్ లింక్ కింద ఇచ్చాను, తప్పకుండా చూడండి. ఓం గణేశాయ నమః.